శ్రీమద్ భాగవతంలోని 368వ పద్యం. పశుమతి దివ్య బాణములు ప్రక్కలు వాపి కొలంకు చేసి నారసములు మాటుగా బరపి రథ్యములన్రిపులెల్లం చూడ సాహసమున నీటం బెట్టితి రణావని సైంధవం చంపునాడు నాకసుర విరోధి భద్రగతి నండై వచ్చిన గాదే భూవరా. వసుమతి వల్లభ, సైంధవుని వధించే ఆనాటి రణరంగంలో శత్రువులు కళ్ళారా చూస్తుండగానే నా దివ్య బాణాలతో భూమిని పయ్యలు చేసి జలాశయాన్ని కల్పించి అలసి సొలసిన నా రథాస్వాలకు దప్పిక తీర్చింది ఆ దయామయుని అండ వల్లనే కదా. శ్రీమద్ భాగవతంలోని 369వ పద్యం. చెలికాడరమ్మని తీరు నన్నొక వేళ మన్నించుటొకవేళ మరతియనుచు బంధుభావంబున పాటించునొకవేళ దాతయ్యనొకవేళ ధనములిచ్చు మంత్రి అయినొకవేళ మంత్రమాదేశించు బోధి అయినొకవేళ బుద్ధి చెప్పు సారథ్యమునరించు జనువిచ్చినొకవేళ క్రీడించునొకవేళ గేలిసేయు నొక్క సయ్యాసనంబున నుండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు హస్తములు పట్టి పొత్తున నారగించు మనుజ వల్లభ మాధవు మరువరాదు. ఆ వాసుదేవునికి నేనంటే ఎంత ప్రేమ! ఒక మాటు చెలికాడా రారమ్మని పిలిచేవాడు, ఒక మాటు ముద్దుల మరది అని ముద్దు చేసేవాడు, ఒక మాటు ఆత్మబంధువే ఆదరించేవాడు, ఒక మాటు ఔదార్యమూర్తియే బహుధనాలని భోకరించేవాడు, ఒక మాటు మంత్రి హితోపదేశం చేసేవాడు, ఒక మాటు గురువే కర్తవ్యాన్ని బోధించేవాడు, ఒక మాటు సారథియే చనువు చూపేవాడు, ఒక మాటు ఆత్మీయుడే హాస్యమాడుతూ ఆటలు పట్టించేవాడు, ఇంకొక మాట ఒకే పక్క మీద కూర్చుండబెట్టుకుని కన్న తండ్రి వలె నా తప్పులు సరిదిద్దేవాడు, ఒక మాట నా చేతులు పట్టుకొని బలవంతం చేసి పొత్తున ఆరగింపజేసేవాడు. అటువంటి మన ముద్దుల బావ అయిన మాధవుణ్ణి మర్చిపోవడం ఎలా మహారాజా. శ్రీమద్ భాగవతంలోని 370వ పద్యం. విజయ ధనంజయ హనుమధ్వజ పల్గుణ పార్థ పాండుతనయ నరమహేంద్రజ మిత్రాచనయంచును భుజములు దళ కడవ రాకపోకలం జీరు. రాకపోకల సందర్భంలో చేతులు చాచి విజయ ధనంజయ కపిధ్వజ పల్గుణ పార్థ పాండునందన కిరీటి సవ్యసాచి అర్జున అని ఎంత ఆప్యాయంగా పిలిచేవాడో కదా. శ్రీమద్ భాగవతంలోని 371వ పద్యం. వారిజ కందులు తమలో వారింపగరాని ప్రేమవాదములు సేయన్ వారిజ నేత్రుడు ననుందగ వారిండ్లకు బనుకునలుక వారింపను పా. అప్పుడప్పుడు తనకు అంతఃపుర కాంతలతో ప్రణయ కలహం సంభవించినప్పుడు వారి పొలయలికలను తీర్చడం కోసం నన్ను బ్రతిమాలి వారి ఇండ్లకు పంపేవాడి జాక్షని ఏ విధంగా విస్మరించగలం ప్రభువు. శ్రీమద్ భాగవతంలోని 372వ పద్యం. నిచ్చెలు లోపలి కాంతలు మచ్చికన్ తన తోడనాడు మాటలు నాకున్ ముచ్చటలు సెప్పు మెల్లన విచ్చల విడిందొడల మీదన్ విచ్చేసి నృపా. తాను చనువుగా నా చెంత చేరి నా ఒడిలో కూర్చుండి నిత్యము తన ప్రియురాళ్లకు తనకు మధ్య జరిగే రహస్య సంభాషణలన్నీ పూసగుర్చినట్లు మెల్లగా నా చెవిలో చెప్పేవాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.